ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. ఈరోజు అయితే మన మిద్దె తోటల మొక్కలకి ఎలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తున్నాను, మొక్కలు ఎలా ఉన్నాయి ఏంటనేది అంతా చూపించేస్తాను. ఐ హోప్ నచ్చుతుంది అనుకుంటున్నాను, హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఆదరిస్తారని అనుకుంటున్నాను. చాలామంది ప్లీజ్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. మీ యొక్క అమూల్యమైనటువంటి సందేశాల కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. మీకు నా యొక్క వీడియోస్లో ఎలాంటి వీడియోస్ కావాలి, గార్డెనింగ్ వీడియోస్లో మీకు ఇంకేమైనా టిప్స్ కావాలా ఏంటనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. అన్నీ కూడా నేను మీకు షేర్ చేస్తాను. చిన్న చిన్న కుండీలలో కూడా మొక్కలు ఎంత ఈజీగా పెంచుకోవచ్చు, ఖర్చు లేకుండా స్టాండ్స్ ఎలా తయారు చేసుకోవచ్చు, మనం కొన్నిసార్లు మొక్కలు నర్సరీ నుండి కొనుకొచ్చుకోకుండానే మనం ఇంట్లోనే ఎలా ఇంకా ఒక మొక్కని 100 మొక్కలకి ఎలా మార్చుకోవచ్చు, ఇలాంటి టిప్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి. అవన్నీ కూడా నేను ఒక్కొక్కటిగా ఒక్కొక్క వీడియోలో చూపిస్తూ ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, చూసేద్దాం రండి. ఫ్రెండ్స్ ఇదిగో చూడండి, ఒక్క వర్షానికి నిన్నటి వరకు అసలు ఒక్క మొగ్గ కూడా లేకుండా ఈరోజు చూడండి వచ్చినవి పువ్వులు, ఇంకా చాలా మొగ్గలు. ఈ వర్షాకాలం అన్ని రోజులు చెట్టు నిండుగా పువ్వులు అయితే మంచిగా వస్తాయి. చూడండి ఇక్కడ కూడా చిన్న కంటైనర్స్లో అయినా కానీ ఇంత మంచి వస్తాయి. చూడండి లిల్లీ ఫ్లవర్స్, రెయిన్ లిల్లీస్ ఇవి. ఇదిగోండి ఇక్కడైతే మంచిగా ఒక బృందావనం లాగా ఉంటుంది. ఇది మనకి వేరే మొక్క, దాంట్లో మనం బాస్కెట్స్లో పెట్టేసాం. ఇదిగోండి దీంట్లో కూడా వాటర్ మిలన్ ప్లాంట్ వచ్చింది, తీసేద్దాం అవసరం లేదు. ఇక్కడ ఈ వాటర్ మిలన్ ప్లాంట్ వచ్చింది అంటే మనకు ఈ యొక్క సపోటా మొక్కనైతే పెరగదు అనమాట, అందుకోసం అని. ఇంకోండి 2 వాటర్ మిలన్స్ అయితే ఎంత మంచిగా ఉన్నాయి చూడండి. ఇంక ఇంతకు మించి అయితే వద్దు మనకు కుండీలో, అలా అనేసి ఇంకా ఏం పాలినేషన్ అయితే ఏం చేయట్లేదు. ఉంది ఈ యొక్క మనకి టేబుల్ రోజెస్ అయితే ఇలా ఒక 2 వర్షాలు పడగానే మంచిగా చిగురు వస్తాయి. ఇదిగోండి నిన్న మందార పువ్వులు వర్షం పడుతుందని హడావిడికి సరిగా తెంపుకు రాలేదు. ఇంకోటి 3 పువ్వులు ఎన్నో ఉన్నాయి. ఇదిగోండి ఇది రానంటుంది పువ్వు. ఇదిగోండి 3 పువ్వులు అయితే ఉన్నాయి. చెట్టు చూడండి, ఒక వర్షం పడగానే ఎంత మంచిగా అనిపిస్తుంది. మనం ఎంత నీళ్ళు పోసినా చెట్లు ఇంత ఫ్రెష్గా కనిపించవు, వర్షం పడితే మాత్రం ఎంత మంచిగా అనిపిస్తుంది. ఇవ్వండి టేబుల్ రోజెస్ ఎంత మంచిగా పూస్తున్నాయి. కింద మనకి ఎల్లో ఉంది, పింక్ ఉంది. అసలు వీటిలో వైట్ కూడా ఉండాలి, వైట్ ఎల్లో కూడా ఉండాలి. ఏమో చూద్దాం ఇంకా వర్షం పడిన తర్వాత. మిద్దె తోటను చూసి వర్షాకాలంలో అయితే ముచ్చటేస్తుంది. చూడండి ఎంత మంచిగా అనిపిస్తుంది కదా. నాకైతే ఈ యొక్క పూల మొక్కలు చూస్తే మస్తు మంచిగా అనిపిస్తుంది. ఇదిగోండి మన యొక్క బృందావనం ఎంత బాగుంది చూడండి. ఆ యొక్క వైట్ ఫ్లవర్ ఏంటనుకుంటున్నారా? దొండ పువ్వు. దొండ పువ్వు ఎంత మంచిగా ఉంది చూడండి, మస్తుంటాయి పువ్వులు అయితే. ఇంకొన్ని గన్నేరు పువ్వులు కూడా మంచిగా వస్తున్నాయి. ఇంకొన్ని పచ్చిమిర్చిలు కూడా, చెట్టు చూడండి ఎంత పెద్దగా పెరిగిందో. చెట్టు అయితే చాలా పొడవు పెరిగింది చూడండి, పచ్చిమిరపకాయల చెట్టు. ఇదిగోండి ఇక్కడ ఒక కాయలు కూడా బాగానే వస్తున్నాయి. ఇంకొక మామిడి చూపిస్తున్నాయి చూడండి, కాయలు కూడా మంచిగా వస్తున్నాయి. ఇదిగో నువ్వు కాయ కూడా మంచిగా అయింది. తర్వాత ఒకసారి అయితే మన డ్రాగన్ తోటని చూపిస్తా చూడండి. ఇదిగోండి ఈరోజు వర్షానికి ఇవి ఇలానే ఉంటే మురిగిపోతాయేమో అనేసి అన్ని పువ్వులకు ఉన్నటువంటి అన్ని తీసేసాము. టోటల్గా 10 లేదా 20, 10 లేదా అట్లా 11, 12 ఉన్నాయి ఫ్రెండ్స్. అన్ని లేవు నాన్న, 6 ఉన్నాయి. ఇదిగోండి అక్కడ ఉన్నటువంటిది అయితే మనకి మంచి కలర్ వచ్చింది చూడండి. కలర్ ఫైనల్గా ఇదైతే లాస్ట్ పువ్వు. ఈ రోజుకైతే మిగిలినవన్నీ పువ్వులు విచ్చుకున్నాయి. ఇదిగోండి ఇదైతే నైట్ విచ్చుకుంది డ్రాగన్ ఫ్లవర్. మిగిలినవన్నీ కూడా మనకు ఇంతకుముందు విచ్చుకున్న ఫ్లవర్స్ అనమాట. ఈసారైనా ఈ యొక్క వర్షాలకి ఇప్పుడు దీనికైనా వస్తే బాగుండు అనుకుంటున్నాను, చూద్దాము. ఇంకొన్ని ఇవైతే మంచిగానే ఇప్పుడు కొత్త చిగురు అయితే బాగా వచ్చాయి, చూద్దాం ఎంతవరకు వస్తుందో. ఇక్కడ ఒకటి కూడా మంచిగా అవుతున్నాయి. పచ్చిమిర్చిలు అయితే మంచిగా వస్తున్నాయి. ఇదిగోండి ఇదేంటి పునర్నవ కూడా మంచిగా వస్తుంది. ఇక పురుగు వస్తున్నట్టుంది పునర్నవకి. ఇక్కడ ఫ్రెండ్స్ నిన్ననే తెంపినాం మేము. నిన్న తెంపేసి దీంతో మనం ఏం కర్రీ చేసుకున్నాం? మిర్చికా సలాన్ చేశాను, మస్తు ఉంది అసలు. ఇదిగోండి ఇది కూడా మనకి అవసరానికి ఉపయోగపడుతుంది. ఏదో పిచ్చి మొక్కడేమో బయట పాడేశాను. నేలు ఉసిరి అంటారంట ఇది. దీనివల్ల మనకి కామెర్లకు సంథింగ్ దేనికో యూజ్ అవుతుంది అని కూడా ఇచ్చారు. మీలో ఎవరికైనా ఈ యొక్క నేల ఉసిరి తెలిస్తే కామెంట్ సెక్షన్ చెప్పండి. దీని యొక్క ఉపయోగాలు ఏమైనా తెలుసుంటే కామెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోవద్దు.
ఇదిగోండి ఇలా మనము ప్రతి కుండీలో ఇలా వేస్ట్ బాటిల్లో ఇలా మొక్కలు పూల మొక్కలు పెట్టుకున్నాం అనుకోండి, ఆ యొక్క తోటకి అందం వస్తుంది. చూడండి అది పైనకెళ్ళి కింది దాకా ఎంత మంచిగా వచ్చిందో, ఇదిగోండి కింది వరకు ఉంది. ఇలా మనము మంచిగా టేబుల్ రోజెస్ కానీ రెయిన్ లిలీస్ కానీ పెట్టుకున్నాం అనుకుని మంచిగా అనిపిస్తుంది కదా. వర్షం తర్వాత చూడండి తోట ఎంత మంచిగా పచ్చగా కనిపిస్తుంది కదా. మిరప తోట, బెండ తోట, వంకాయ తోట, వంగ తోట, ఇదిగోండి కనకాంబరాలు అయితే మంచిగా ఉన్నాయి. నాకైతే ఈ తోటలోకి వస్తే ఎంత సంబరంగా అనిపిస్తుందో చెప్పలేను ఇంకా మాటల్లో. దీనికి ఒక్క చిత్పల పండు వస్తాయేమో అని చూసి ఒక్క చిత్పల పండు కూడా వస్తుంది. మీ ఊళ్ళో మీరు ఎవరైనా చిత్పల పండు అంటారా చెప్పండి, మేమైతే వీటిని చిత్పల పండ్లే అంటాము. ఇది ఫ్రెండ్స్ ఇంత మంచి రెయిన్ లిల్లీస్. పాలకూర కూడా మంచిగా వస్తుంది. ఈరోజు అయితే మనము వంకాయలు తీసుకెళ్తున్నాం కదా, రేపైతే మనము పాలకూర బాగానే ఉంది, రేపైతే మనం పాలకూర పప్పు చేసుకుందాం.